ఇవాళ జరగాల్సిన తెలంగాణ మంత్రివర్గ సమావేశంపై సందిగ్ధత నెలకొంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం సమావేశ నిర్వహణ అనుమతి కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది. కానీ ఇంకా సీఈసీ నుంచి అనుమతి రాలేదు. దీంతో సమావేశ నిర్వహణపై సస్పెన్స్ కొనసాగుతుంది. ఇవాళ మధ్యాహ్నంలోపు అనుమతి రావచ్చని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ సీఈసీ నుంచి అనుమతి వస్తే మంత్రివర్గ సమావేశం, లేదంటే మంత్రులతో సమీక్ష నిర్వహిస్తారు సీఎం రేవంత్. ఇవాళ జరగాల్సిన తెలంగాణ మంత్రివర్గ సమావేశంపై సందిగ్ధత నెలకొంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం సమావేశ నిర్వహణ అనుమతి కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది. కానీ ఇంకా సీఈసీ నుంచి అనుమతి రాలేదు. దీంతో సమావేశ నిర్వహణపై సస్పెన్స్ కొనసాగుతుంది. ఇవాళ మధ్యాహ్నంలోపు అనుమతి రావచ్చని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ సీఈసీ నుంచి అనుమతి వస్తే మంత్రివర్గ సమావేశం, లేదంటే మంత్రులతో సమీక్ష నిర్వహిస్తారు సీఎం రేవంత్. దీనికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. రాత్రి ఈ రోజు 2 నెలల తర్వాత సుదీర్ఘ విరామం తర్వాత తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించింది. దీనికి అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మంత్రులకు సమాచారం కూడా నోట్ ద్వారా అందించడం జరిగింది. అయితే ప్రస్తుతం దేశంలో జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికలు ముగిసినప్పటికీ దేశవ్యాప్తంగా ఇంకా 3 దశల పోలింగ్ ఉంది కాబట్టి ఆ పోలింగ్ నేపథ్యంలో కేంద్రంలో మొత్తం దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ నియమావళి అమల్లో ఉంటుంది కాబట్టి మంత్రివర్గం ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం లేదు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కురుస్తున్నటువంటి వర్షాల ద్వారా రైతులు నష్టపోవడం, అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి బోనస్ అంశాలు, వడ్ల కొనుగోలుకు సంబంధించిన అంశాలన్నీ కూడా చర్చకు రావాల్సిన అవసరం ఉంది. ఈ ఆగస్టు 15 లోపు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి హామీ మేరకు రుణమాఫీకి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా చేయాలి. దానికి అవసరమైనటువంటి కార్పొరేషన్ల నియామకం కూడా చేపట్టాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఈ ఎన్నికలు పూర్తయిన తర్వాత మొత్తం పరిపాలనపై దృష్టి పెడతామని చెప్పేసినటువంటి ముఖ్యమంత్రి దానికి అనుగుణంగా కేబినెట్ సమావేశం పెట్టి అక్కడ కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండేది. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో అది సాధ్యం కాదు అని చెప్పేసి కూడా అయితే చెప్పడం జరుగుతా ఉంది. మరోవైపు ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకుని తమ క్యాబినెట్ ఏర్పాటు చేసుకుంటాము అని చెప్పేసి కూడా ఎన్నికల కమిషన్ కు లేఖ రాయడం జరిగింది. వికాస్ రాజు లేఖను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపడం జరిగింది. కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటి వరకు కూడా ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశాలపైన ప్రధాన దృష్టి సారించిందని చెప్పేసి కూడా ఎన్నికల వర్గాలు చెప్తా ఉన్నాయి. ఒకవేళ ఈ రోజు రాష్ట్ర క్యాబినెట్ 4 గంటల వరకు కేంద్ర ఎన్నికల సంఘం కనుక అనుమతి ఇస్తే ఆ అనుమతికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకున్నటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ షరతులతో కూడినటువంటి కేబినెట్ అనుమతి ఇస్తే అక్కడ కూడా నిర్ణయాలు తీసుకున్నా ప్రకటించేటువంటి పరిస్థితి ఉంటుందా లేదా అనేది కూడా సందిగ్ధత ఉంది. సో ఒకవేళ నిర్ద్వంద్వంగా అనుమతి లేదు అని చెప్తే మాత్రం ఖచ్చితంగా కేబినెట్ మంత్రులతోటి సమీక్ష సమావేశం మాత్రం ఏర్పాటు చేస్తారు. అక్కడ కొన్ని నిర్ణయాలు డిపార్ట్మెంట్ల వారిగా అంటే శాఖల వారిగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 2 రకాల ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. ఏదేమైనా మధ్యాహ్నం వరకు దీనిపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సుధాత్రి. రైట్, థ్యాంక్ యూ రాజు.